హలో ఫ్రెండ్స్. సో ఈరోజైతే నా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము ఉన్నాము. మా తమ్ముడు అయితే ఒక కొత్త వంటకం చేస్తున్నాడు, అదే జామకాయ కూర. సో ఈ వీడియోలో ఎలాంటి ఫుడ్ వేస్ట్ అవ్వట్లేదు, ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే జామకాయ తీసుకోవాలి. మనం ఇలా చేసేసినాక కట్ చేసుకొని పీసులుగా వేసుకొని ఏదో ఒక బిందులో వచ్చేసి మనం నీళ్ళు వేసేయాలి. మళ్ళీ టమాటా తీసుకోవాలి. మళ్ళీ టమాటా తీసుకొని కట్ చేసుకోవాలి. మా తమ్ముడు ఏందో కొత్త కొత్త వంటకాలని చేస్తున్నాడు, జామకాయ కూర. సో ఇవైతే ఎవరు తినట్లేదు, జస్ట్ ఇవి వచ్చి పాతవి, అంటే ఇవి ఇప్పుడు బాగాలేదు. మా తమ్ముడు ఊరికే అలా వీడియో కోసం అలా కట్ చేస్తున్నాడు, పాడైపోయింది ఇవి. ఏంది ఇంత నీళ్ళు పట్టుకోండు? మా తమ్ముడు పెద్ద ప్రొఫెషనల్ వంటకారు కూడు అని చెప్పి ఏందో చేస్తూ ఉండడు. ఏం చేస్తాడో ఇప్పుడు చూడాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే చాలు, ఇలా పిచ్చి పిచ్చి పనులని చేస్తూ ఉంటాడు. వేరే పనే ఉండదు వీరికి. ఏంట్రా? మా తమ్ముడికి వేరే పనే ఉండదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిచ్చి పిచ్చివన్నీ చేస్తూ ఉంటాడు. ఏంటి పరేషన్ చేస్తూ ఉండు? జామకాయ కూర. చాలా చేస్తున్నాడు మా తమ్ముడు. ఏమో చూడాలి ఎలా చేస్తున్నాడు అయ్యగారు. టమాటాలన్నీ వేసేసాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు చూడు. ఉప్పు ఎత్తుకోండి. కారం వేసినాడు. అసలు ఏంది ఇది? ఎవరు తిట్టకండి, విని ఏదో పిచ్చి పిచ్చి పనులని చేస్తున్నాడు. ఏంటి ఎంత తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకుండా మా తమ్ముడికి కోసుకునేసింది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయకూడదు. అదేమో మాగిపోయింది. కనీసం కుక్కలు కూడా తినరు. తింటారా నీకన్నా బాగా? ఏ ఎక్కువ మాట్లాడద్దు. టమాటా తాపు. అవసరం లే, అదే చల్లే. అవసరం లే. మా తమ్ముడు ఎంత జామకాయ కూర అని చెప్పి టమాటాలే కట్ చేస్తున్నాడు. జామకాయ కూడా వేసేసా. వేయకూడదురా, కట్ చేయాలా. ఏం కాదు, టమాటా ఇది కూడా రోడ్లో మా అమ్మమ్మ పాడైపోయిన డస్ట్బిన్లో వేసేస్తా. డస్ట్బిన్లో ఉండే టమాటాలు వచ్చేస్తా ఉండదు. జామకాయ కూర కాదు, టమాటా జామకాయ కూర. కొత్త వంటకాలని కనిపెడుతున్నాడు ద చెఫ్ పరేషాన్ బాయ్స్.
ద చెఫ్ పర్వేష్. తమ్ముడు ఒక డైలాగ్ చెప్తున్నాడు, మళ్ళీ చెప్పు పర్వేష్. ఒక డైలాగ్ చెప్పావు కదా ఇంతకుముందు, అది వేస్తా ఒక డైలాగ్ చెప్పావు కదా, చెప్పు. ఓం దీంతో నేను స్నానం చేయబోతున్నా. స్నానం చేస్తూ ఉంటే గుల్లలు వచ్చేస్తాయి. ఉదయం టమాటాలు ఉంటే గురులు రావుగా, గురించి చెప్పదు. ఏ గురించి? చింత పాకెట్ ఉంటుందో గురుజీ. ముందు చెయ్యి గురించి. నీకు ఒక వ్యాధి వచ్చింది, ఏంటంటే ఊసా. ఆ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే దీన్ని స్నానం చేయాలి. దాంతో స్నానం అవసరం. కారం అంతా ఉంది కదా దాంట్లో, కారం ఉప్పు. ఎక్స్ట్రా ఉప్పు యాడెడ్ టు టమాటా. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్, ఇంకా జామకాయ కూర అయిపోయింది. పర్వేష్ చెప్పు పర్వేష్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. జామకాయ కూర సక్సెస్ఫుల్లీ, నో నాట్ సక్సెస్ఫుల్లీ, ఫెయిల్యూర్లీ కంప్లీటెడ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ నెక్స్ట్ సార్ చెఫ్ పర్వేష్ సార్. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం అన్నా బాగా సక్సెస్గా చేయండి సార్. ఈసారి దరిద్రంగా చేశారు, అయినా ఫెయిల్యూర్గా బాగానే వచ్చిందిలే ఫ్రెండ్స్. ఫస్ట్ దానే ఫెయిల్ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.